సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఉన్నారు వెల్తీ చక్రధర్ గారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, థ్యాంక్ యూ. సో ఇందాక మనం మాట్లాడుకుంటూ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి మాట్లాడారు. అసలు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏంటి, ఎట్లా చేయాలి? ఈ మధ్య రీసెంట్ గా అయితే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్సే ఎక్కువగా వింటూ ఉన్నాం. దాని గురించి ఒకసారి చెప్తారా? ఇది ఆల్టర్నేట్స్ అనేది కూడా ఒక ట్రెండ్ వచ్చిందండి ఇప్పుడు. యాక్చువల్గా మనం చూసుకుంటే ప్రతి ఒక్క 20 years ని ఒక ఎరా అంటారు అనమాట. ఓకే, మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1980 నుంచి 2000 తీసుకుందాం. అంటే గతంలో 1980 అంటే మన ఫాదర్స్ ఎర్న్ చేస్తున్న టైం అది. సో ఆ టైంలో ప్రతి ఒక్క ఎరాలోనూ 2 ఆప్షన్స్ ఉంటాయి ఇన్వెస్టర్స్కి. ఏది తీసుకుంటారు మీ చాయిస్ అని చెప్పి. ఆ టైంలో ఏంటంటే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఒక హ్యాండ్లో ఉండేది, ఇన్సూరెన్స్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, ఎల్ఐసి పాలసీస్ ఏవైతే ఉన్నాయో అది ఇంకో చోట ఆప్షన్ ఉండేది. సో అందరూ కూడా ఏంటంటే బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్కి ఇష్టపడేవాళ్ళు ఆ టైంలో. ఈవెన్ ఒక శాలరీ వచ్చినా కూడా, ఇప్పుడంటే శాలరీ కట్ అవుతుంది మన బ్యాంక్కి, ఆ చేతుల్లో ఆ రోజు చేతికి ఇచ్చేవాళ్ళు డబ్బులు. సో ఎంత ఖర్చు పెట్టుకుని మిగిలిన తీసుకెళ్ళి ఆంధ్ర బ్యాంక్లో వేసుకోవాలి, ఆంధ్ర బ్యాంక్లోనే వేయాలి, మళ్ళీ ఎస్బీఐ కూడా వెళ్ళేవాళ్ళు కాదు. సో అట్లా ఏంటంటే పర్టికులర్ ఒక బ్యాంక్లోనే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు తప్ప ఇన్సూరెన్స్ ఎల్ఐసి అంటే భయపడిపోయేవాళ్ళు. ఎవరైనా ఎల్ఐసి ఏజెంట్ వస్తున్నారంటే పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు, పాలసీ అడుగుతాడేమో లేనిపోంది కట్టాల్సి వస్తుంది అని చెప్పి. మీరు కొన్ని సినిమాలు చూస్తే ఇంటికి ఎవరైనా ఎల్ఐసి ఏజెంట్ వస్తే దాక్కుని మంచం కింద దాక్కుని ఉండేవాళ్ళు. సో అలా 1980 నుంచి 2000 చూస్తే ఆ టైంలో అంతా బ్యాంక్ లోనే ఇన్వెస్ట్ చేశారు తప్ప ఇంకా బయట ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు. ఇన్వెస్ట్మెంట్ దాచుకోవడం అంటే బ్యాంకే. ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉండేవి, 15%, 12% అలా ఉండేది ఆ రోజున బ్యాంకులో ఇంట్రెస్ట్. ఎప్పుడైతే 2000 వచ్చిందో, అంటే 2000కి వచ్చేసరికి 2000 నుంచి 2020 దాకా ఏవైతే ఉందో బ్యాంకులో ఇంట్రెస్ట్లు గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. అలాగే ఎల్ఐసి వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం బాగానే ప్రమోట్ చేశారు. సావరిన్ గ్యారంటీ ఉంటుంది, అంటే మేము ఇచ్చే ఏదైతే పాలసీ ఇస్తామో అందులో వచ్చే ఇంట్రెస్ట్కి గ్యారంటీ ఉంది, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఉంది. అట్లా కొంచెం బాగానే వాళ్ళు పాపులర్ అయ్యారు. సో మీకు ఆ ఎరా చూస్తే ఆ 20 years కూడా ఎవరు బ్యాంకులో ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, ఎక్కువ ఎల్ఐసిలో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆ 2000 నుంచి 2020కి టైప్ ఉందో అప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇన్వెస్టర్స్ దగ్గర. మ్యూచువల్ ఫండ్స్ ఒక ఆప్షన్ ఉంది, ఒక ఆప్షన్ ఏమో ఎల్ఐసి ఉంది. అందరూ ఎల్ఐసిని చూస్ చేసుకున్నారు. జీవన్శ్రీ పాలసీ కావచ్చు, జీవనానంద్ కావచ్చు, న్యూ బీమా గోల్డ్ కావచ్చు. ఇంకా అంత పాపులర్ కాలేదు మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ అనేసరికి ఏమైందంటే భయం, ఒక స్కామ్. మనం పెట్టామంటే 10,000 రూపీస్ రేపటికల్లా జీరో అయిపోతుంది. హర్షద్ మెహతా స్కామ్ ఉంది. అలాగే యూటీఐ మ్యూచువల్ ఫండ్స్ లో ఒక స్కామ్ జరిగింది, మాస్టర్ షేర్ అని ఒక స్కామ్ జరిగింది. సో ఆ రోజుల్లో ఏంటంటే స్టాక్ మార్కెట్ మీద ఒక భయం, ఒక అపోహ ఉండేది. ఇది చేయకూడదు, ఇది రాంగ్ ఇన్వెస్ట్మెంట్, మొత్తం డబ్బులు పోతాయి, గ్యాంబ్లింగ్. అట్లా ఆ 2000 నుంచి 2020 దాకా కూడా మైండ్ సెట్ మారలేదు. ఇన్సూరెన్స్ అయితే సేఫ్టీ ఉంటుంది, గవర్నమెంట్ గ్యారంటీ ఉంటుంది అని ఒక భరోసా ఉండేది. సో అప్పుడున్న ఆప్షన్కి అందరూ దానికి వెళ్ళారు. ఇప్పుడు 2020 నుంచి చూద్దాం, 2020 నుంచి 2040 ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ లో ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ అలాగే ఆల్టర్నేట్స్. 2000 లో అందరూ భయపడిన వాళ్ళందరూ మ్యూచువల్ ఫండ్స్ వద్దు, స్కామ్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అయ్యే ఉంటున్నారు. ప్రొడక్ట్ మారలా. ఆ రోజు స్టాక్ మార్కెట్ లింక్డే, ఈ రోజు స్టాక్ మార్కెట్ లింక్డే. జనాల్లో తేడా వచ్చింది, మైండ్ సెట్ లో తేడా వచ్చింది. సో ఇప్పుడు అందరు కూడా ఏంటంటే 20 years బ్యాక్ ఇప్పుడు రియలైజ్ అయ్యారు మ్యూచువల్ ఫండ్స్ కరెక్ట్ అని చెప్పి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఆల్టర్నేట్స్ ఆప్షన్స్ ఇస్తుంటే అంత మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్నారు. చేయాల్సింది అంటే ఆల్టర్నేట్స్ చేయాలి. ఎప్పుడు 20 years బ్యాక్ ఉన్నారు మన వాళ్ళు, అప్డేట్ అవుతుండాలి. సో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే 20 years కూడా మనకి ఆల్టర్నేట్స్ బాగా ఉంటుందండి. మ్యూచువల్ ఫండ్స్ తర్వాత ఎస్ఐఎఫ్ వస్తుంది, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటారు దాన్ని. స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఉంటుంది పిఎంఎస్, తర్వాత ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఉంటుంది. సో ఈ ఎస్ఐఎఫ్, పిఎంఎస్, ఏఎఫ్ వీటిని ఆల్టర్నేట్స్ అంటారు అనమాట. మ్యూచువల్ ఫండ్స్ కాకుండా స్మాల్ కేసు ఇది కూడా ఒక మంచి ఆప్షన్ ఉంది. సో ఇవి ఎట్లా ఉంటాయంటే సెబీ ఇవన్నీ కూడా పెట్టింది సెబీఏ కంట్రోల్నే ఉంటాయి. సో అయితే మినిమం వచ్చేసి టికెట్ సైజ్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటే చూడండి, ఒక 1 lakh వేసుకోవచ్చు, 10,000తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ ఎస్ఐఎఫ్ ఏదైతే ఉందో మినిమం 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలాగే మనకి స్మాల్ కేస్ అయితే మినిమం 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ అది అందరికీ సరిపడదు సార్, సామాన్యులు చేయలేరు కదా. చెప్తానండి. అయితే ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వచ్చి పిఎంఎస్ ఉంటుంది, 50 lakhs మినిమం చేయాలి. ఏఎఫ్ అంటే అన్నిటికన్నా హైయెస్ట్ ఉంటుంది, 1 crore పెట్టాలి. అయితే మనం చెప్తున్నాం అంటే నిజమే, సామాన్యులు చేయలేరు. మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎప్పటిదాకా చేయాలంటే 10 lakhs వచ్చేంత వరకు చేయాలి. ఎప్పుడైతే నా పోర్ట్ఫోలియో 10 lakhs టచ్ అయింది మ్యూచువల్ ఫండ్స్ లో అంటే ఎస్ఐఎఫ్ వెళ్ళిపోవచ్చు. దాన్ని ఇట్లా షిఫ్ట్ చేయమంటారు, షిఫ్ట్ చేయాలి. మనం చూడండి, ఒక వరంగల్ నుంచి మనం అమెరికా వెళ్ళాలనుకోండి, వరంగల్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు, మనం ట్రైన్ లో వస్తాం హైదరాబాద్ దాకా.
ట్రైన్లో హైదరాబాద్ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్లైట్ ఎక్కుతాం. అవును. సో వరంగల్ నుంచి హైదరాబాద్ దాకా ట్రైన్, హైదరాబాద్ నుంచి మళ్ళీ అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్. అవును. అట్లేదు మనం మారుతున్నాము. అట్లాగా 50 lakhs వచ్చేంత వరకు మ్యూచువల్ ఫండ్స్ లో ఉండండి, 10 lakhs వచ్చేంత వరకు మ్యూచువల్ ఫండ్స్ లో ఉండండి. అంతే. 10 lakhs వచ్చిన తర్వాత మళ్ళీ ఎస్ఎఫ్ఐకి షిఫ్ట్ చేసుకోండి. అక్కడ 10 lakhs నుంచి ఎప్పుడైతే ఎస్ఐఎఫ్ 50 lakhs వచ్చిందో ఆ 50 lakhs ని మళ్ళీ PMS కి షిఫ్ట్ అయిపోవాలి. ఓకే. అలా అందరికీ కష్టమేనండి. ఓవర్ నైట్ గా డబ్బులు కావాలంటే ఎవరికి దగ్గర రావు. అవును. కొంతమంది మా క్లయింట్స్ వస్తారు, ఎట్లా అంటే మాకు ఏదో ఊళ్ళో ల్యాండ్ ఉందండి, ఆ ల్యాండ్ అమ్మేసాము, ఇంత హ్యూజ్ లేదా అమౌంట్ వచ్చింది అంటారు. ఒక ఫ్లాట్ ఉండేది సెకండ్ హ్యాండ్ అయిపోయింది, ఓల్డ్ అయిపోయింది, కంప్లైంట్లు వస్తున్నాయి బాగా టెనెంట్ నుంచి, అమ్మేశాను, డబ్బులు వచ్చింది నాకు లంసంగా 1 crore. అలాంటి వాళ్ళందరూ కూడా మా దగ్గర క్లయింట్స్ వస్తారండి. రకరకాల క్లయింట్స్ ఉన్నారు. ఎవరి దగ్గర ఆస్తి వచ్చి, ఆస్తి పంపకాల్లో ఆస్తి వచ్చినా, లేదంటే ఏదన్నా ఓల్డ్ ఉన్న హౌస్ నమ్మినా, సడన్ హ్యూజ్ అమౌంట్ వస్తే క్యాపిటల్ వస్తే రిటైర్ అయిపోయాము, పిఎఫ్ గ్రాట్యుటీ వచ్చేసాయి, నాకు పెన్షనే వస్తుంది 80,000, ఈ గ్రాట్యుటీ పిఎఫ్ ఎక్కువ అయిపోయింది, అలా మీకు రకరకాల కారణాలు ఉంటాయండి. సో ఎలా ఏ కారణం వల్ల నుంచి అయితేనే సరే ఎక్కువ లంసంగా అమౌంట్ వస్తే మనం డైరెక్ట్ గా వచ్చేయచ్చు PMS కి, AF కి, మ్యూచువల్ ఫండ్స్ వెళ్లకుండా. అలా కాదు అంటే స్టెప్ బై స్టెప్ మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చి మనం నెక్స్ట్ SIF కి, PMS కి, AF కి వెళ్ళిపోవాలి. అయితే చూడండి, చాలా మందికి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఎట్లాంటి మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవాలి. అందరూ కూడా చాలా ఫండ్స్ తీసుకుంటారు ర్యాండమ్ గా, మనకి ఇండెక్స్ ఫండ్స్ అని, ETF అని, హైబ్రిడ్ ఫండ్స్ అని తీసుకుంటారు. అలా కాకుండా గన్ షాట్ గా ఫాస్ట్ ట్రాక్ ఉంటుంది. ఫాస్ట్ ట్రాక్ ఫండ్స్ అంటే కేవలం అవి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కాన్సన్ట్రేషన్ చేస్తూనే వస్తాయి. సో అట్లాంటి ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభం ఏంటంటే మనం త్వరగా 10 lakhs రీచ్ అవుతాం. సో 10 lakhs మనం రీచ్ అవడం కూడా ఇంపార్టెంటే కదా. ఇంత ఫాస్ట్ గా 10 lakhs అంటే ఎన్ని ఇయర్స్ లో మనం రీచ్ అవుతాం అంటారు? అది మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ బట్టి ఉంటుందండి. ఫర్ సపోజ్ ఒక 10,000 పర్ మంత్ చేస్తున్నారు అనుకుందాం, వాళ్ళు ఎన్ని ఇయర్స్ లో రీచ్ అవ్వచ్చు? 8 years కి. ఓకే, చేసుకోవచ్చు. సో మన అలా మనం కనుక SIF వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ టార్గెట్ SIF 10 lakhs, తర్వాత టార్గెట్ వచ్చి మనకి PMS. ఈవెన్ 5 lakhs ఉన్నాయంటే మనం స్మాల్ కేస్ కూడా వెళ్ళొచ్చండి. స్మాల్ కేస్ కూడా వాళ్ళు బాగా రాణిస్తున్నాయి. స్మాల్ కేసెస్ అనేది అంటే ఒక మినీ PMS అంటారు దాన్ని. సో PMS లాగానే స్మాల్ కేస్ లో కూడా బకెట్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి, 25 స్టాక్స్. అందులో కూడా ఫ్లెక్సీ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, స్మాల్ కేస్ అనే రకరకాలుగా ఉన్నాయి. సో మంచి స్మాల్ కేస్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అది కూడా మనకు త్వరగానే రిటర్న్స్ అయితే వస్తాయి. యా సార్, మీరు చెప్పారు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మనము ఒక 20 years బ్యాక్ లో ఆలోచిస్తున్నామని అన్నారు. మ్యూచువల్ ఫండ్స్ చూస్తున్నారు ఇప్పుడు అయితే. కానీ మీరు చెప్పినట్లుగా ఆల్టర్నేటివ్ కి వెళ్ళాలంటే అసలు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కి అండ్ మ్యూచువల్ ఫండ్స్ కి ఏంటి డిఫరెన్స్ అంటారు? ఒకసారి చెప్తారా? మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏంటంటే మనకి 12%, 15% మించి రిటర్న్స్ రావండి. నేను చెప్తాను చూడండి. మ్యూచువల్ ఫండ్స్ జరిగేది ఏంటి అంటే స్టాక్స్. మ్యూచువల్ ఫండ్స్ స్టాక్సే ఉంటాయి. అక్కడ ఎవరు డిసైడ్ చేస్తారు? ఫండ్ మేనేజర్ డిసైడ్ చేస్తారు. సో ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే బయట బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో లేదా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE లో లిస్ట్ అవుతాయి కొన్ని స్టాక్స్. మొత్తం ఇండియాలో 5,000 స్టాక్స్ ఉన్నాయి. సో అలా ఉన్న 5,000 స్టాక్స్ లో నుంచి కూడా మ్యూచువల్ ఫండ్స్ అడ్వైజర్ ఏం చేస్తారంటే, మ్యూచువల్ ఫండ్స్ ఫండ్ మేనేజర్ ఒక 150 స్టాక్స్ తీసుకుంటారు. 150 or 100 స్టాక్స్ బెస్ట్ సెలెక్ట్ చేస్తాడు. సో PMS లో ఏం చేస్తారంటే ఇట్లా వచ్చిన 150 స్టాక్స్ నుంచి కూడా ఇంకా బెస్ట్ 30 తీసుకొస్తారు. సో మనకి మ్యూచువల్ ఫండ్స్ లో 150 స్టాక్స్ ఉండవు. PMS లో కేవలం 30-40 స్టాక్స్ ఉంటాయి అంతే. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న స్టాక్స్ లో నుంచి కూడా ది బెస్ట్ తీసుకొస్తారు. ఎందుకు అంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇందా మీరు అనుకున్నట్టు 1,000 రూపీస్ SIP కూడా స్టార్ట్ చేయొచ్చు. ఒక కామన్ మ్యాన్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎప్పుడైతే ఒక కామన్ మ్యాన్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అన్న వచ్చిందో ఇండియా మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. అలా అవుతుందంటే ఒక్కొక్క ఫండ్ లో కార్పస్ 25,000 crores, 10,000 crores ఉంటుంది. అంత వాల్యూమ్ ని మనం 30 స్టాక్స్ లో రీసెంట్ గా కూడా విన్నాం, ఒక 25,000 ప్లస్ వచ్చారు అని చెప్పి అకౌంట్స్ వచ్చాయని చెప్పారు. సో అంత వాల్యూమ్స్ ఉన్న, హై వాల్యూమ్స్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ని మనం ఒక 30 స్టాక్స్ లో పెట్టండి అంటే పెట్టలేరు వాళ్ళు. దాన్ని పెంచుకుంటూ పోవాలి పోర్ట్ఫోలియో. కొన్ని స్టాక్స్ లో, కొన్ని ఫండ్స్ లో అయితే మనకి 250 స్టాక్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే వాల్యూమ్ ఎక్కువ ఉంది కాబట్టి. మన PMS లో ఏంటి మినిమం 50 lakhs. సో ఆ మంది రారు. అక్కడ నుంచి అవేర్నెస్ లేదు, పబ్లిక్ లో అవేర్నెస్ లేదు ముందు. సో అవేర్నెస్ తక్కువ, హై టికెట్ సైజు, భయపడే వాళ్ళు ఉంటారు. ఎన్ని కారణాలు చేస్తారు మీకు చూస్తే అందులో 6,000 crores, 5,000 crores ఉంటాయి చిన్న టికెట్ సైజ్. సో 5,000 crores ని మనం ఈజీగా 30 స్టాక్స్ లో అడ్జస్ట్ చేయొచ్చు. సో కాబట్టి క్వాలిటీ వస్తుంది అనమాట మనకి. మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో ఏంటంటే అన్ని కలిసిపోతాయి అందులో. సో ఇలా అన్ని ఉన్న మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ లో నుంచి కూడా ది బెస్ట్ తీసుకునేదే మనకి ఆల్టర్నేట్స్ లో వస్తాయి. కాబట్టి ఆల్టర్నేట్స్ మీకు ఎక్స్ట్రా రిటర్న్ వస్తుంది అక్కడ. సో దాని ద్వారా ఏంటంటే రిటర్న్స్ కూడా చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ AIF ఉంటుంది, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని. అది మినిమం 1 crore ఉంటుంది. బట్ అందులో లాభం ఏంటంటే ట్యాక్స్ మధ్యలో కట్టక్కలేదు. ట్యాక్స్ ఆర్ ఫ్రీ. అంతా ప్రతి ఒక్క ఇండియన్ కోరుకుంటుంది అంటే ట్యాక్స్ ఫ్రీ ఉండాలి. వచ్చే రిటర్న్ ట్యాక్స్ ఫ్రీగా ఉంటే మనకి హైగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ క్యాపిటల్ ఎక్కువ ఉండాలి మనకి. క్యాపిటల్ ఎక్కువ ఉండాలి. దానికోసం ఏం చేస్తామంటే మనం ముందే ప్లాన్ గా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చి అక్కడ నుంచి FS కి రావాలి. ఓకే సార్, ఇట్స్ ఎ సైకిల్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్.